వాడి గర్వమును అణిచివేస్తాను అని చెప్తున్నాడు. అయితే అహంకారులు, ప్రవక్తలైనటువంటి అహంకారులు ఏ విధంగా తమ అహంకారాన్ని బట్టి ప్రవక్తలమని చెప్పుకుంటున్నారో కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఒక మంచి ప్రవక్త గురించి, ఒక చెడ్డ ప్రవక్త గురించి ఎలా రాయబడిందో ద్వితీయోపదేశకాండం 18 నుంచి 22 వచనాల వరకు చూడండి. 18 వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలనుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఇప్పుడు నిన్న మొన్న చెప్పాను కదా, ఎలీషా భక్తుడు దేవుడు చెప్పమన్నది చెప్పాడు. దేవుడు ఏం చెప్పమన్నాడు? ఆ నయమాన్ని తీసుకెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునుగు అన్నాడు. అసలు ఆ నయమాన్ని ఇక్కడే బాగు చేసేవాళ్ళం, కానీ నయమానుకున్న గర్వం పోగొట్టడానికి దేవుని మాట వింటే చాలు, ఆ గర్వం పోతే చాలు, అతను వెంటనే బాగుపడి పోతాడని దేవుడికి తెలుసు. అతని దేహము పసిపిల్ల వాని దేహం వలె అయింది కుష్ఠరోగం పోయి. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే గర్వమును తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని మాట్లాడే ప్రతి వానిలో దేవుడు ఉంటాడు అని ఆయన నిరూపించటానికే ఈ మాట చెప్తున్నాను. నేను ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్తాడు. దేవుడు ఆజ్ఞాపించిందే చెప్పాలి. అంతేకాదు, ఎవరైనా దొంగ ప్రవక్తలు ఈ అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన కాదు, ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పుదురో, ఇదంతయు నా నామమున చెప్పుదురో ఆ ప్రవక్తను చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెలా తెలుసుకుంటామని మీరు అనుకొని ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త తన అహంకారంతో, తన మదగర్వంతో తానేం చెప్పినా చెల్లిపోద్దులే అని చెప్పినటువంటి మాట అని నా ప్రజలు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసుకోవాలంటే మీ ముందుకు ఒక ఉదాహరణ తీసుకొస్తాను చూడండి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన తన హృదయ గర్వంతో ఏం చెప్పాడు? అబద్ధ ప్రవక్తని తానని తానే రుజువు చేసుకుని ఏం చెప్పాడు? ఎలక్షన్ల ముందు కారు బ్రేకులు లేకుండా నడుస్తుంది, కారు స్పీడ్ పెరుగుతుంది, కారు అదే నడుస్తుంటుంది, దానికి పెట్రోల్ లేకుండా నడుస్తుంది, డీజిల్ లేకుండా కారు నడుస్తుంది అని ప్రవక్త తన ప్రవచనం చెప్పాడు. నేను ప్రవక్తనని చెప్పుకొని ఏం జరిగింది? కారు పంచర్ అయిపోయి, మొత్తం డీజిలు పెట్రోలు అన్నీ అయిపోయి పంచర్ అయిపోయి కారు బోల్తా పడింది. అదే కారు బీఆర్ఎస్ కారు. వాళ్ళు చెప్పేది అదే అర్థం, అందరికీ తెలిసింది అదే అర్థం. అనేక మంది ప్రవక్తలు తమ సొంత అహంకారంతో చెప్తున్నారు, ఇగో నాకు దేవుడు కనపడ్డాడు, నీ ఎమ్మటి దయ్యం వచ్చింది, నువ్వు పలానా కాడికి పోయి దయ్యాన్ని తగిలించుకొని వచ్చావు. ఏంది ఇదంతా? దేవుడు చెప్పాడా? దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇక నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిగా బతికితే చాలు, గర్వాన్ని విడిచిపెడితే చాలు, నేను నీలో ఉంటానని పరిశుద్ధ గ్రంథం ఇచ్చి చెప్పేశాడు. ఇక ఆయన వచ్చి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా కపటోపాయాలతో, మాయోపాయాలతో అబద్ధ ప్రవక్తలు బయలుదేరి అబద్ధ బోధలు చేస్తున్నారని చెప్పి దాన్ని బట్టి మనకు రుజువు కాలేదా? అంతేకాదు, ఆంధ్రదేశంలో జగన్ గారు గెలుస్తారు, వై నాట్ 175 అన్నాడు. ఆయన గెలుస్తాడని ఎవరు చెప్పారో తెలుసా? అబద్ధ ప్రవక్తలు చెప్పారు. అబద్ధ ప్రవక్తలే కాదు, జ్యోతిష్యులు చెప్పారు, మహా వేద పండితులు చెప్పారు జగన్దే రాజ్యం, జగనే గెలుస్తాడని. ఏమైంది? 11 సీట్లకు పడిపోయి అతి దారుణంగా ఓడిపోయాడు. అంటే ఎంతమంది జ్యోతిష్యులు తోక కట్ చేశాడు దేవుడు, ఎంతమంది అబద్ధ ప్రవక్తల నోరు వారు అబద్ధికులు అని రుజువు చేశాడు దేవుడు. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్న ఈ దృశ్యాంతాలు వీటన్నిటినీ కనిపెట్టి, ఎవడైనా అబద్ధ ప్రవక్త వచ్చి నీ ముందుకు వచ్చి ప్రార్థన చేయయ్యా, నాకు పలానా రోగం ఉంది ప్రార్థన చేయ అంటే, ఆ ప్రవక్త చేయాల్సింది, ఆ పాస్టర్ చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇతని పాపములను క్షమించు, ఇతని రోగమును నయం చేయి అని చేయాలి. అంతేగాని ఇదిగో నువ్వు దేవుని వ్యతిరేకంగా నడుస్తున్నావు,
నీ ఇంట్లో ఎన్ని కోట్లు పెట్టుకున్నా నువ్వు దేవునికి డబ్బులు ఇవ్వట్లేదు, దేవునికి తెచ్చివు అని అన్నాడే అనుకో, అతడు పచ్చి మోసగాడైన ప్రవక్త అని మీకు రుజువు చేస్తున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 8:13, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే గర్వమును, అహంకారమును, దుర్మార్గతను అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. నా హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే నాలో ఉన్న గర్వమును అసహించుకోవాలి, అహంకారమును అసహించుకోవాలి. ఈరోజు దేశాల్లో యుద్ధాలు జరగవండి, అహంకారంతో గర్వంతోనే యుద్ధాలు జరుగుతాయండి. ఆ యుద్ధాలు జరిగి వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారండి. అబద్ధ ప్రవక్తలు కూడా వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకొని ఆ అబద్ధ ప్రవక్త అర్ధాంతరంగా చనిపోతున్నాడు తప్ప అతను బాగుపడటం లేదు. అంటే దేవుని గ్రంథం తెలుసు, బైబుల్ తెలుసు, జ్ఞానం తెలుసు, సాతాను వాని మనోనేత్రములకు గురుడితనం కలుగజేయగా అబద్ధ బోధలు చేస్తున్నాడు అని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం